చీప్ గా ఫ్లైట్ ఎక్కచ్చు అంటూ ఆ ఆఫర్స్ తో ఓదరగొడుతున్న ఎయిర్లైన్స్ సంస్థల ట్రాప్ లో పడుతున్నారా? అయితే మీరు తప్పులో కాలిసినట్లే. తక్కువ ధరకే అనుకున్న చోటికి ప్రయాణం అంటూ ఎయిర్లైన్స్ ప్రకటించే ఆఫర్స్ నిజం కాదంటోంది భారత్ ఎయిర్ ప్యాసింజర్ సమాఖ్య. కేవలం 700 రూపాయలకే హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణించవచ్చు. ఈ ఆఫర్ వారం రోజులు మాత్రమే అంటూ ప్రయాణికులకు గాలం వేస్తున్న డొమెస్టిక్ విమాన సంస్థల ఆఫర్లో ఉత్తిత్తివేనని తేలిందే. భారీ నష్టాలతో కుదేలవుతున్న దేశీయ విమానయాన సంస్థలు ప్రయాణికులను ఆకట్టుకునేందుకు పోటీపడి స్పెషల్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అయితే ఇలా ప్రకటించే ప్రత్యేక పథకాలు కేవలం నీటి మూటలేనని అమల్లోకి వచ్చేసరికి ఈ ఆఫర్లేవి ప్రయాణికులకు అందడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ పబ్లిసిటీ స్టంట్ కోసమే ఎయిర్లైన్ సంస్థలు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా దేశీయ విమానయాన సంస్థలు తరచూ ప్రకటించే ప్రత్యేక ధర ప్యాకేజీలపై భారత ఎయిర్ ప్యాసింజర్ సమాఖ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఇలాంటి ప్యాకేజీలు ఉనికిలోనే లేవని, సంస్థలు ప్రకటించే ఇలాంటి పథకాలు నిజానికి ఏ ఒక్క ప్రయాణికుడికి అందుబాటులో లేవని మండిపడింది. ఇటువంటి పథకాలను అనుమతించవద్దని, వెంటనే వీటిని అరికట్టాలని ఏపీఏఐ డీజీసీఏకు విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఈ అంశంపై ప్రయాణికుల నుంచి ఇబ్బడి ముబ్బడిగా ఫిర్యాదులు వస్తున్నాయి. చాలా సందర్భాల్లో ఆఫర్లతో పాటు ధరలు కూడా ఒకేలా ఉంటున్నాయని, ప్రయాణికులను వెర్రోళ్లను చేయడానికి కొందరు కూటమిగా ఏర్పడి ఇదంతా చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో స్పేస్ జెట్ ఇటువంటి పథకంతో ముందుకొచ్చింది. దాని తర్వాత అన్ని దేశీ సంస్థలు ఒకదాని వెంట ఒకటి నెల నెల ఒక ఆఫర్ ప్రకటిస్తూ వస్తున్నాయి. అయితే ఈ పథకాల కోసం సంస్థ వెబ్సైట్లో వెతికితే యాక్సెసే దొరకడం లేదని, ఒకవేళ దొరికినా ఆ ఆఫర్ కింద అన్ని టికెట్లు అమ్ముడయ్యాయని ఉంటుందని కొంతమంది ప్రయాణికుల నుంచి ఏపీఏఐకి ఫిర్యాదులందాయి.